మిత్రులు సోదరిమణులు వివిధ జిల్లాల నుంచి విచ్చేస్తున్నటువంటి మా సంస్థ సభ్యులు, ముఖ్యంగా మహిళా విభాగానికి సంబంధించినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి జయశ్రీ గారు, వారి బృందం అంటే వారి కార్యవర్గం అందరూ కూడా వచ్చి ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండారు రాంప్రసాదరావు గారు, వారి సతీమణి మరి వారు కూడా వచ్చి ఉన్నారు. అతి త్వరగా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి మన కాలనీకి సంబంధించినటువంటి సోదరి మండలను రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దగ్గర వాళ్ళు ఫోన్ చేసి అయినా వాళ్ళను కొద్దిగా ఒక 5-10 నిమిషాల్లో పిలిపించుకుంటే కార్యక్రమం చాలా నిండుగా ఉంటుంది. మరి పెద్దలంతా కూడా వస్తున్నారు వివిధ జిల్లాల నుంచి. మరి మన కార్యక్రమం బాగా వీక్షించడానికి, ఇందులో పాల్గొనడానికి మరి చాలా మీడియా కూడా చాలా ముఖ్య పాత్ర వహించి మరి వాళ్ళంతా కూడా దీంట్లో ఆసక్తిగా పాల్గొంటున్నారు. దయచేసి మరి మీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను చాలా విజయవంతం చేయాలని చెప్పి మరి నెల్లూట్ల ఫౌండేషన్ పక్షాన, మా టీకే ఎన్బిఎస్ పక్షాన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. పాట రేట్స్ గౌరవనీయులు మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు పెద్దలు బండారు రాంప్రసాదరావు గారు ఇప్పుడే ఇచ్చేశారు సతీ సమేతంగా. దయచేసి వారిని, వారి సతీమణి శైలజ గారిని, వారితో విచ్చేసినటువంటి సోదరి మండలను, వివిధ హోదాలలో వారి కూతురు పేరేందమ్మా ప్రత్యూష గారు, అందరూ కూడా అమ్మ మీకు స్వాగతం. మీ అందరూ కూడా ఈనాటి ఇంత చిన్న కార్యక్రమానికి ఎంతో ప్రయాస కూర్చి ఇంత దూరం రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి శైలజ గారు మన రాష్ట్ర అధ్యక్షుల గారి సతీమణి, వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వారి కూతురు ప్రత్యూష గారిని కూడా వేదిక మీద ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు రాంప్రసాదరావు గారు అసలైనటువంటి మన నాయకుడు, అద్భుతమైనటువంటి ఆ నాయకత్వంలో మరి సంఘం ఒక 5 ఏళ్లుగా అంటే అవిరామంగా పనిచేసేటువంటి దాంట్లో మా రాంప్రసాదరావు గారు చాలా అగ్రగణ్యుడు. వారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. మీ అందరి చప్పట్ల మధ్యన వారు ఒకసారి పరిచయం కావాలి. మరి వారు వచ్చేది కాబట్టి మన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. సార్ ధన్యవాదాలు. అమ్మ అందరికి బ్యాట్ చేసి పెట్టండి ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ సార్, మీరు రావడం నిండుదనాన్ని ఇచ్చింది. పూర్తి కార్యక్రమం మాకు వికాసం గురించి మరి వారు ఎనలేని సేవ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఆదిలాబాద్ వెళ్తారు, వారే ఖమ్మం వెళ్తారు, అదే మహబూబ్ నగర్ వెళ్తారు, మరి ధనగాంకి వస్తారు, ధనగాంకి మన దగ్గరకు 10 సార్లు వచ్చారు. కాబట్టి అంత అంటే సంఘ సేవ చేయడానికి మరి వయస్సు కానీ ఏది ఉండదు. మనసు ఉత్సాహంగా ఉంటే, మనసు ఉల్లాసంగా ఉంటే, సేవ చేయాలనేటువంటి దృక్పథం, సంకల్పం ఉంటే చేయొచ్చు అన్నదానికి నరసింహరావు గారే ఒక ఉదాహరణ. క్లాప్స్ కొట్టండి దయచేసి. ఇక మిగతా వాళ్ళ గురించి కూడా నేను పరిచయం చేస్తాను. మా కాలనీలో గట్టు వెంకటశేషగిరి గారి సతీమణి సుజాత గారు
చాలా వారు కూడా గాయని ఇద్దరు యుగళ గీతం పాడతారు అంటే చక్కగా ఎంతటి మంచి సుగుణాల రాశి అంటే మా ఉత్తమమైనటువంటి గృహిణి సుజాత గారు. వారిని మరి తపట్లు కొట్టండి అమ్మ. 20 ఏళ్ల క్రింద ఆచార్యవర్గం మా వాళ్ళు దయచేసి రండి, ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి ముఖ్యంగా సుజాత గారి గురించి చెప్పాల్సి వస్తే మరి ఉత్తమ గృహిణిగా నేను వారిని పరిచయం చేస్తున్నాము. చాలామంది ఇప్పుడే మా కాలనీ వాళ్ళు చాలా ప్రముఖులు. ఈనాడు హేమలత మేడం గారు, మరి నీరజ మేడం గారు, మా బాంధవ్యులు మరి నీరజ వెంకరాజు నీరజ, మరి అదేవిధంగా ఇంకా మా సోదరి మండలంతా కూడా ఇప్పుడు 4 ఇళ్ళు మాత్రమే ముందు నిర్మాణం చేసుకున్నాం. ఇప్పుడు ఒక 60 ఇళ్ళు అయినాయి. అది జరుగుతుంది 20 ఏళ్ళలో. ఆనాడు 4 ఇళ్ళు 10 ఇళ్ళకే మనం ఒక టెంపుల్ కట్టుకొని ఆనాడు మరి తాతాచారి గారిని మేడంను వాళ్ళని ధన్యంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ మీరు రండి, నేను ఇక్కడ ప్లాట్లు చేస్తున్నాం, మీరు కొనండి, ఇల్లు కట్టుకుందాం, అందరం కలిసి ఉంటామని చెప్పి నేను కోరిన కోరిక మేరకు. ఎందుకంటే ఒకప్పుడు వరంగల్ జిల్లాలో రకరకాల కాకతీయ సామ్రాజ్యంలో బమ్మెరపోతర కొడుకులు ఒక్కతే కూతురు, 7 అన్నదమ్ములు కూడా అమ్మాయిని చాలా బాగా చూసుకునేవాళ్ళు ప్రేమగా. ఇంకా తర్వాత 7 తలలు కలిసి ఉంటాయి కానీ 7 జుట్లు కలిసి ఉండవు అన్నట్టుగా వాళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి మీద విరోధం ఏర్పడి అన్నలు ఇంత బాగా చూస్తున్నారు, మమ్మల్ని పక్క పెట్టి ప్రతిదానికి చెల్లకు ప్రయారిటీ ఇస్తున్నారన్న ఉద్దేశంతో ఆమెకు ఎట్లనన్నా దీన్ని వదిలించుకోవాలి మనము అని మనం వన భోజనాల లాగా వెళ్దాము, వాళ్ళు షికార్కి వెళ్తారు, మనది మనం చూసుకుందాం అన్నట్టుగా తీసుకెళ్తారు ఆ అమ్మాయిని. తీసుకెళ్ళి తర్వాత వాళ్ళంతా కూడా వేటకి వెళ్తారు. రాజకుటుంబం కాబట్టి వాళ్ళకు అదో సరదా. ఆడవాళ్ళంతా కూర్చొని వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అవుతారట. అప్పుడు ఆ అమ్మాయికి విషం కలిపిన ఆహారం ఇచ్చి చంపేసి వాళ్ళు షికారు నుండి వచ్చే వరకు పాతి పెట్టేస్తారట అమ్మాయిని. పెట్టేసరికి అన్నదమ్ములందరూ వచ్చి ఏది అయ్యో చెల్లెలేదంటే ఏమోనండి ఇక్కడే కనిపించింది, ఇక్కడే కానీ ఒకరికొకరు చూసుకుంటూ అన్ని అబద్ధాలు చెప్పేసి నమ్మపలుకుతారు. తర్వాత ఎక్కడికి పోతుంది చూద్దాంలే అన్నట్టుగా కొన్ని రోజులు వెతకడం జరుగుతుంది. తర్వాత కూడా ఆమె కనిపించకపోవడము. తర్వాత ఒకసారి వాళ్ళు అడవిలోకి దేనికో వచ్చినప్పుడు తంగేడు పువ్వు బాగా విరగబూసిన చెట్టు ఒకటి కనిపిస్తుంది. అన్నదమ్ములను ఆ అమ్మాయి గుర్తుపట్టి వాళ్ళు అట్లా వెళ్తుంటే పిలిచి, అన్న నేను మీ చెల్లెను, ఇది పరిస్థితి, ఇట్లా జరిగింది నాకు అని చెప్పడం జరుగుతుందట. అనేసరికి వాళ్ళకి చాలా బాధ అనిపించి, మరి ఇప్పుడు దానికి మేము ఏం చేయగలం తల్లి, మా ప్రమేయం లేకుండా జరిగిపోయింది, మరి నిన్ను ఎప్పుడు ఎల్లకాలం గుర్తుంచుకోవాలంటే మేము ఏం చేయాలో చెప్పు, నిన్ను సమాజంలో అందరిలో కూడా నిన్ను గొప్పగా గుర్తింపు రావాలి నీకు అనేది మా ఆకాంక్ష. అది తీరకుండా చేశారు, అది తప్పే. కానీ ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ శరన్నవరాత్రుల్లో మొదలయ్యే మొదటి రోజు చివరి రోజు 9 రోజులు పండుగ చేస్తారు. కానీ మనకు మొదటి రోజు 9వ రోజు మాత్రం ప్రత్యేకత. ఆ రోజు తంగేడు పువ్వుతోని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తే అందరికీ కూడా ఎప్పుడు గుర్తుండిపోతాను నేను, మీ కోరిక తీరుతుంది, నేను కూడా అందరిలో చిరస్థాయిగా నిలిచిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేస్తే నేను కూడా సంతోషిస్తాను, నా ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది, మీ కోరిక కూడా నెరవేరుతుందని చెప్పడం జరుగుతుంది. అట్లా మనకి బతుకమ్మ పండుగకి ప్రత్యేకంగా సీజనల్ కావచ్చు, కానీ ఐతిహ్యం అయితే ఇది ఈ కథ చెప్పడం జరిగింది. బతుకమ్మ సంబరాలు 2024 ఇంత చాలా ఘనంగా అండి, చాలా చాలా బాగుంది. అసలు ఇంత గ్యాదరింగ్ ఉంటుందని మేము అనుకోలేదు. సో నైస్, రియల్లీ ఇట్స్ అ సూపర్ హిట్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ స్టార్టింగ్ అనే ఒక వైబే చాలా గ్రాండ్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. దీని వెనుక మీరందరూ, నేను నా పరిచయం చేసుకుంటున్నాను. నేను ప్రత్యూష ప్రియదర్శిని, బండారు రామప్రసాదరావు గారి డాటర్ని. నేను నా సివిల్ ఇంజనీరింగ్లో PhD కంప్లీట్ చేశాను. I'm very happy to be here this evening. Thank you everyone for your participation. దేశ విదేశాల్లో ఆయన పలుకులను పలికించిన జనగామ మిత్రులందరికీ ప్రేమపూర్వక ఆత్మీయ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ విషయ పరిజ్ఞానంతో మాధవ్ గారు ఇచ్చిన స్పీచ్ కానీ, మా జయశ్రీ మేడం గారు ఇచ్చిన స్పీచ్ కానీ
ఇవాళ మహిళలందరికీ ఒక ఆసక్తికరమైన చర్చలో ఇంటికి వెళ్ళినాక కూడా మననం చేసుకునే విధంగా ఇంకా 6 రోజుల బతుకమ్మ పండుగ ఉంది కాబట్టి ఒక అద్భుతమైన ప్రసంగాలు వారి నోటి వెంట వినడం చాలా ఆనందంగా ఉంది. నేను పాత్రికేయులుగా 40 ఏళ్ళు పనిచేస్తున్నాను కాబట్టి ఎడిషనల్ టెన్షన్స్ ఉంటాయి మాకు. ఇప్పుడు ఇంతమంది పాత్రికేయ మిత్రులందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఇట్లాంటివన్నీ మీరు రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలో మీరు లైవ్ చేయబోతున్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే సమయాభావం అనేది చాలా అవసరం. దాన్ని చాలా పొడిగించుకుంటూ పోతే ఎప్పటికీ పనికి రాకుండా పోతాం. ఎందుకంటే ఇంత విషయ పరిజ్ఞానం ప్రపంచమంతా రావాలి. ఇక నేను బేసికల్గా వామపక్ష దృక్పథం నుంచి వచ్చినోని, ఒక బ్రాహ్మణ సమాజం కాకుండా బహుజనులను కూడా దగ్గర చేర్చుకొని ఎన్నో ఆర్టికల్స్ అణగారిన వర్గాలే కాదు ఆత్మీయ మిత్రులుగా వాళ్ళని దరిచేర్చుకునే అద్భుత అవకాశం నాకు ఈ జర్నలిజం ఇచ్చింది. అటు సారంగాపూర్ నక్సలైట్ల ఉద్యమం నుంచి ఇటు ఆంధ్రాలో చాలా కాలం పనిచేసే విషయంలో నేను వివక్ష ఎదురయ్యాను. మా అమ్మాయి ప్రత్యూష సిద్ధార్థ కాలేజీలో ఉంటే అమ్మాయి బర్రెలు అంటే నవ్వేవాళ్ళు, అంటే వాళ్ళు గేదెలు అనేవాళ్ళు. అంటే గోదావరి జిల్లా పరివాహక ప్రాంతంలో పుట్టిన వారి గొప్పవాళ్ళ మా మంథని, మా ధర్మపురి, ఈ ప్రాంతమంతా బాసర నుంచి అత్యంత పొడవైన గోదావరి నది వెంట పుట్టిన వాళ్ళందరూ మేధావులే కదా. కేవలం రాజమండ్రి నుంచే పరిమితమవుతున్న మేధావర్గాన్ని ఎందుకని గలమెత్తి ఆ రోజు తెన్నేటి హేమలత గారితో, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారితో, వీళ్ళందరితో నేను సమ్మేళనమయ్యి అద్భుతం అవకాశం ఆంధ్రాలోనే వచ్చింది. కానీ తెలంగాణ కవులు, రచయితలు అందరూ వెనకబడిపోయారు. ఎందుకంటే ఆ ఫ్లో పత్రికా ప్రపంచం అంతా విజయవాడ కేంద్రీకృతమై ఉన్న దిశలో హైదరాబాద్లో అసలు నా బాధ ఏంటంటే మాడపాటి హనుమంతరావు గారు కానీ, బొరుగుల రామకృష్ణారావు గారు కానీ, పివి నరసింహారావు గారు కానీ అద్భుతమైన కథలు, కథానికలు రాశారు. వాళ్ళు ప్రాచుర్యంలోకి రాలేదు. కేవలం ఆంధ్ర బేస్డ్ కవులు మాత్రమే రంగంలోకి వాళ్ళ పత్రికా ప్రపంచంలో మనను ఎద్దేవా చేసిన రోజుల నుంచి ఇవాళ తెలంగాణ ప్రతిభ నలుదిశల పాకే విధంగా అద్భుతమైన కవులు ఇలా పరిచయం, ఈ వేదిక ద్వారా పరిచయం కావడం, విషయ పరిజ్ఞానం ఉన్న మాటలు వినడం, ఇదంతా క్రెడిట్ గో టు శ్రీ రవీంద్రరావు గారు. పివి నరసింహారావు గారు మా కర్ణం జాతికి చెందినవాడు, బ్రాహ్మణ జాతికి చెందినవాడు, కానీ ఆయన బహుజన ప్రియుడు. నేను ఒక సందర్భంలో అన్నాను, ఇవాళ మా భూములన్నీ పోయి పేదలకు ఇస్తుంటే, నేను ఒకప్పుడు 100 ఎకరాలు ఉన్నాను, 10 ఎకరాలు 2 ఎకరాలు కూడా లేకుండా ఏంటంటే వాళ్ళు ఇట్లా దీపం పెట్టుకోవాలండి. బహుజనుల ప్రీతిపాత్రుడు 38E తీసుకొచ్చింది శ్రీ బోర్గుల రామకృష్ణారావు, టెనెంట్ యాక్ట్. తర్వాత సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. వాళ్ళు నిజంగా కులబతాలకు అతీతంగా పేదల ఇళ్లలో వెలుగు నింపిన వాళ్ళంతా. వాళ్ళకు ఖచ్చితంగా నివాళులు అర్పించాల్సిన అవసరంలో ఇవాళ వాళ్ళ పేరు తెరమరుగయ్యే పరిస్థితులలో నేను భుజారెకెత్తుకొని వంగరలో అద్భుతమైన సమావేశాలు 2-3 పెట్టాను. మా పీవి మా టీవీ అని ఘనంగా చాటినప్పుడు ఏ రాజకీయ నాయకుడు నాకు మద్దతు ఇవ్వలేదు. కానీ ఆయన మీద అభిమానంతో వందలాది మంది వంగరకు వచ్చారు. నిన్నగాక మొన్న ఎల్బీ నగర్లో చేసిన కార్యక్రమాన్ని కూడా జయశ్రీ మేడం గారు వచ్చారు. వాళ్ళని ఇంతమంది వస్తున్నారా అని నేనే ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే ఏదో ఠాగూర్ సినిమాలో వచ్చినట్టు వచ్చిండ్రేంటి సార్ అని వాళ్ళ పిల్లలకు కూడా ఆశ్చర్యపోయారు వాళ్ళు వంగరలో. ఎందుకంటే ఆయన బహుజనులు కూడా, నేను ఒక బ్రాహ్మణ వర్గాన్ని పిలవలేదు, అందరూ వచ్చి సార్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఒక మాట ఏదో సందర్భంగా ఒక వెకిలి మాట అన్నాను. ఎందుకంటే ఇంత మంచి మేధావులు ఉన్నారు మీరు, పీవీ కడుపున పుట్టిన ఈ పిల్లలకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని నేను చాలాసార్లు ఆవేదన పడ్డాను. సరే అది రాజకీయమో ఏదో కానీ పివి వాణిదేవి గారికి, సురభి వాణిదేవి గారికి ఓ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సంతృప్తిపరిచారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నాయి తప్ప ఆయన ప్రతిభను వెలుగు తీసే అవకాశాలు ఇప్పటికీ వస్తలేదు. ఇలా 1000 పడగలని సహస్రపని పేరిట ఇవాళ దేశ ఖండాంతర యాదానికి పోతే కానీ కనీసం దాని గురించి వాళ్ళ ప్రఖ్యాతంగా కానీ ప్రముఖంగా కానీ పత్రికలు ప్రాచుర్యంలోకి తీసుకురాకపోవడం దురదృష్టకరం. పివి నరసింహారావు గారు ఎన్నో రచనలను ఆయన ఇంకా వెలుగులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మేము కృషి చేస్తూనే ఉంటాం. దానికి మీకు సహకారం అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే ఈ బతుకమ్మ పండుగ విశిష్టత గురించి మేము పెట్టిన ఈ కార్యక్రమంలో ఇంతమంది మహిళలు, నేను ముందే చెప్పాను మేడం, మొత్తం 30-35 మంది మహిళలు వస్తారు అనేది విశేషంగా ఒక రాష్ట్ర స్థాయిలో ఒక జనగాం నుంచే ఒక ప్రేరణ జరుగుతుంది మేడం అన్నాను. మేము ఇచ్చిన ప్రేరణతోటి రేపు పొద్దున్న నేను వరంగల్కి వెళ్ళాను, వరంగల్ నుంచి తర్వాత నారాయణఖేడ్ వెళ్ళాలి. ఈ 3-4 రోజులలో ఈ 5-6 పట్టణాలు 5-6 టౌన్లు తిరిగేంత స్థితి నాకు ఎట్లా భగవంతుడు కలిగించాడు. కానీ నేను మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఎర్లీ మార్నింగ్ బొడ్డేపల్లి చెరువు దగ్గర పోయినసారి కూడా దాదాపు 200 మంది వచ్చారు మహిళలు. కానీ నేను
ఈ పుట్టిన ప్రదేశమే కాకుండా జనగాం మీద ఉన్న అభిమానంతో రవీందర్రావు గారికి చెప్పడం, ఈ నెల్లుట్ల ఫౌండేషన్ వారు, తెలంగాణ కర్ణం నియోగ బ్రాహ్మణ సంఘం వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకి ఇంతమంది మహిళలు రావడమే కాకుండా హైదరాబాద్ నుంచి ఇంతమంది అమ్మాయిలు వాళ్ళు స్వీయ ప్రయాసల కోర్చి రావడం నిజంగా నాకు ఒక ఆనందకరమైన విషయం. అలాగే మా మాధవి గారు ఇవాళ కవయిత్రి. ఈ అమ్మాయి ఇంత విషయ పరిజ్ఞానం ఉంటే మాట్లాడిన ఏమైనా మా మహిళా గ్రూపులలో 1000-1500 మంది ఉంటారు. ఆమె కవితలు రాస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. కానీ మా ఆవిడకు మాధవి గారికి ఎలాంటి కెమిస్ట్రీ కుదిరిందో కానీ ఇవాళ మా ఇంటికి రండి సార్ వెళ్ళడం, ఆమెను ఒకే ఒక్కసారి సభలో శ్రీ రవీంద్రరావు గారు పరిచయం చేసినప్పుడే నేను ఆమె కవిత విన్నాను, సత్కారం చేశాము, 5 నిమిషాలు వెళ్ళిపోయాను. కానీ ఇవాళ ఒక అరగంట పాటు ఆమె ప్రసంగాన్నే కాకుండా వారి ఇంటికి వెళ్ళే అవకాశం నాకు లభించింది. వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా. అలాగే లక్ష్మి గారి ప్రేరణ, నాకు శైలజ ఎలా ఉందో లక్ష్మి గారు సారు నిజంగా ఆయన ఎక్కడో ఇంత పెద్ద సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది. నేను ఫ్రెండ్ సర్కిల్లో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. రవీంద్రరావు గారు 75 ఏళ్ళ వయసులో ఆయన చెయ్యింది, ఇంకా నేను ఇంకా 8 ఏళ్ళు చేసే శ్రమ నాకుంది. రవీంద్రరావు గారే నాకు ప్రేరణ. మరి రోజు కార్యక్రమం పెడుతుంటారు, నన్ను అంటుంటారు సార్ 5 రోజు మీరు అసలు ఇంట్లో ఫ్యామిలీకి టైం ఇస్తారా అయ్యారా సార్ అంటారు. నేను ఒకరోజు కాగజ్ నగర్లో ఉంటా, ఒకరోజు నారాయణఖేడ్లో ఉంటా, ఒకరోజు వరంగల్లో ఉంటా. ఇవన్నీ ఉంటున్నప్పుడు నేనేమంటున్నా, రవీంద్రరావు గారు 70 ఏళ్ళ వయసులో ఇన్ని సమీకరణలు, ఇన్ని ప్రసంగాలు, ఇంతమందితో సన్మానాలు, ఆయనకు ఆర్థిక స్తోమత ఎంతున్నా కూడా ఆ ఆర్గనైజర్గా కార్యక్రమం నిర్వహించడం చాలా కష్టం అండి. నేను ఎదుర్కొంటున్నాను. ఇవాళ మా జయశ్రీ మేడం ఎక్కడో మహబూబ్ నగర్లో ఉంటారు, మణికొండలో వాళ్ళ పిల్లలంతా డాక్టర్లు. నేను ఉదయం నుంచి ప్రేరణ, అమ్మ రండమ్మ రండమ్మ రండమ్మ, ఇది 100 మందికి ప్రేరణ అవుతుంది. పాత్రికేయ మిత్రులారా దయచేసి ప్రసంగాలంతా హైలైట్ చేయండి. బతుకమ్మ అంటే ఏంటిదని అద్భుతమైన రాపోలు గారి నిజంగా విషయ పరిజ్ఞానం, మా మాధవి గారి విషయ పరిజ్ఞానం చూస్తుంటే ఇది ఎంతో మందికి ప్రేరణ. అలాగే మా ఊర్లో పుట్టిన శ్రీమతి సంతోషి, చిన్న పిల్ల, నేను వస్తున్నట్టు తెలిసి ఎక్కడి నుంచో పరిగెత్తుకొని రావడం, నేను సారీ ఇచ్చిండ్రు. మా ఏదో వాట్సాప్ గ్రూప్లలో నేను వస్తున్నట్టు తెలిసింది, మావయ్య మీరు వస్తున్నట్టు అని తెలిసింత రావడం, ఆ అమ్మాయికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు. ఎందుకంటే మా చేతుల మీద పెరిగింది అమ్మాయి. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు. సార్ అన్నారు మా తల్లుల్లాగా అనిపిస్తున్నారు. 100% అమ్మ. ఎందుకంటే మీరు ఇక్కడికి రావడం, వారి పట్ల మహిళలు బయటకు వస్తారు. తెలంగాణ మహిళలు చాలా కష్టం బయటకు రావడం. అట్లాంటిది ఇలా మా మహిళా ప్రపంచం చూస్తుంటే, మొన్న కుకటిపల్లిలో 29 తారీఖు చూస్తుంటే కన్నుల పండుగ. అలాగే ప్రజ్ఞాపూర్లో ఉన్న ఆ ఫంక్షన్ హాల్లో భారీ వర్షం, కుండపోత 125 ఏళ్ళ తర్వాత అంత అద్భుతమైన వర్షం అట. మొత్తం ఫంక్షన్ హాల్ అంతా వరదమయం. అట్లాంటి దేశంలో కూడా 300-400 మంది వచ్చారండి. నేను ఇంటికి పోయేంత వరకు టెన్షన్ నాకు, వీళ్ళు ఎలా చేస్తారు. అలాగే ఈ 5-6 ఏళ్లలో నాకు ప్రేరణ కల్పిస్తూ నా అండదండలుగా నాతో పాటు విశాల హృదయంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసిన శ్రీ జేవిఎల్ నరసింహారావు గారిని ఒక్క నిమిషం కృతజ్ఞత మాట్లాడు సార్, మాట్లాడినా కూడా మంచిది, 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రవీంద్రరావు గారికి, నెల్లుట్ల ఫౌండేషన్ వారికి, అలాగే ఇక్కడికి వచ్చిన మహిళామణులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. మా సార్కి కూడా నమస్కారం సార్. సార్ అందరూ నాకు పరిచయమే సార్. వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్కసారి మీతోటి మేము, ఎందుకంటే మీడియా కవరేజ్లో ఉండాలి, మన ఇద్దరం కూడా మీలాంటి సమిష్టిగా మనం ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా. నేను సార్ ఒక మాట అన్నారు, నేను యువవాణి నుంచి ఎన్నో అంటే సమాజాన్ని బాగు చేయలేనా ప్రింట్ మీడియాలో అనే దశ నుంచి విసిగి వేసారి ఎలక్ట్రానిక్ మీడియాలో నేను ఎంత అద్భుతమైన ఆర్టికల్స్ రాసినా కూడా ఒకసారి ఒక సారంగపూర్లో ఒక నక్సలైటు చావుకెదురొట్టి వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను 50 ఏళ్ల కింద. వరవరరావు గారికి సన్నిహితుడు అవి అని విషయ పరిజ్ఞానం లేని నక్సలిజాన్ని ఎందుకు తీసుకున్నావా అని నేను ప్రశ్నించాను. నీకేం తెలుసు? పేదరికం ఒకటే కాదు, నిజాన్ని సమసమాజం తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనేది తప్పనిపిస్తుందండి నాకు. మనము అది బాగా నాకు ఉగండాలో నేను ఒకసారి ఆ పుస్తకం చదువుతున్నప్పుడు భారతీయులందరూ ఇంత అసమర్థులా, కేవలం 20,000 మంది బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి ఇన్నేళ్ళు పట్టిందా అని అంటారు. అది బాబు మేము అప్పటికీ బానిస బతికి, అంతకుముందంతా ముస్లిం రాజ్య పాలనలో ఉన్నాం. మనం ఆ తెలంగాణ వాళ్ళు అంటే తెలంగాణ నుంచి రావి నారాయణ రెడ్డి గారు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళి పుట్టినరు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు. భూస్వామి వ్యవస్థకు అంటే వ్యతిరేకంగా పోరాడింది జనగామ జిల్లా అండి. జనగామ జిల్లా ఇక్కడ చాకలి ఐలమ్మ ఇక్కడ పుట్టింది, ఈ ప్రాంతంలో పుట్టింది. అయితే ఇవన్నిటికంటే ముఖ్యంగా ఆవేశపూరితమైన మన ఆలోచన విధానాన్నే
నక్సల్స్ వైపు మరలించిందా? వామపక్ష దృక్పథం నేను దేవుడు లేడని 25 ఏళ్ల వరకు అన్నవాడిని ఇప్పుడు పరమభక్తుడిగా మారడానికి నా మనసే ఒకటి. అంటే నేను మంచి అనుకుంటే దేవుడు, చెడ్డ అనుకుంటే రాయి. ఇది కాదు కదా. విషయ పరిజ్ఞానం చేయడానికే నాకు 34 ఏళ్ళు పట్టింది. కానీ ఈ జనరేషన్ మాత్రం అట్లాంటిది లేదండి. ఇవాళ గూగుల్ ప్రపంచం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. మంచి చెడ్డ విచక్షణ అంతా తెలుసుకోవాల్సిన జ్ఞానం మనకంటే అడ్వాన్స్గా ఉన్నారు. కాబట్టి నేను సైకాలజీ గురించి నేను రాస్తున్నప్పుడు మా అబ్బాయి అంటాడు, ఇంతకంటే బాగా రాయొచ్చు డాడీ మీరు. నేను విషయ పరిజ్ఞానం అంటే ఒక లేడీ గురించి నేను రాసిన ఒక 70 ఏళ్ల వయసు గురించి రాసినా కూడా ఇది అవుట్డేటెడ్ అంటే అన్నాను. ఆశ్చర్యపోయినా నేను, ఎందుకు అవుట్డేటెడ్ అని అన్నాను. అంటే మీరు కేవలం ఒక సమకాలిక మీరు ఒక పరిధిలో చిక్కుకుపోయి మీ మైండ్ సెట్ అంతా దీని మీద పెడుతున్నారు. ప్రపంచం మారిందండి. ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ మీలాగా కుటుంబ వ్యవస్థ నుంచి రాదు, ఇండివిజువల్ బతుకులలో చాలా ఆప్తసోపాలు పడుకుంటూ బతుకుతున్నారు. మేము మంచి జీవితం గడుపుతలేము, మీరే మంచి జీవితం గడిపారు. ఎందుకంటే మాకిచ్చే 50,000 20,000 రెంట్లు కట్టుకొని 30,000 బతుకొని పిల్లలతోటి కాస్ట్లీ మీరే గోల్డ్ స్పూన్ ఫీడింగ్ మాది కాదు అని అంటాడు. ఎందుకు మిమ్మల్ని గోల్డ్ స్పూన్ ఫీడింగ్గా పెంచాం మేము 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోయి చదువుకున్న వాళ్ళం మేము. మీకేమో చిన్నప్పటి నుంచి కాన్వెంట్ విద్యను చదివించి మిమ్మల్ని గోల్డ్ స్పూన్ ఫీడ్తో మేము పెంచామని మేమంటే తప్పు అంటున్నాడు. అది ఎందుకంటే మమ్మల్ని సోమరిపోతులు చేయడం కారణం మీరే అంటున్నారు. ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని సర్కారు బడులు ఎందుకు చదవలేదు? కేవలం ఇంగ్లీష్ విద్య వ్యాపకంతో నా కొడుకు అమెరికాలో ఉండాలి, ఆస్ట్రేలియాలో ఉండాలి, ఇదే ఆలోచన విధానాన్ని మీ మైండ్ సెట్ మా మీద రుద్దేంద్ర తప్ప మమ్మల్ని పాడు చేసిన తప్ప మంచి పెంపకం చేయలేదని అంటారు. అంటే ఇప్పటి జనరేషన్. కానీ మేమంటున్నామంటే ఇవాళ ఇంత విద్యార్థికులుగా అమెరికాలో ఉమ్మడి వివాహ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. భారతీయ వ్యవస్థలో ఇట్లా బతుకమ్మ పండుగలు జరుగుతున్నాయంటే ఎంత ఆనందం అండి. ఎవరైనా జరుపుతారా అట్లా? సాంప్రదాయబద్ధంగా మన ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, సౌత్ ఇండియాలో ఉన్నంత ఆచార వ్యవహారాలు నార్త్లో కనబడలేదు నాకు. కానీ సౌత్ ఇండియాలో ప్రతి పండగ, ఓనం పండుగ అని కేరళ వాళ్ళు చేసుకుంటారు. బతుకమ్మ పండుగ 10 రోజులు ఇప్పటికీ ఆచారం పోలేదు. మీరు అంటున్న ఎగరడమా దూకడమా ఈ పొల్లగాళ్ళని పక్కన పెడితే ఇంకా సాంప్రదాయాన్ని కాపాడే మహిళలు ఇంతమంది కళ్ళ ముందు గడపెడుతున్నప్పుడు బతుకమ్మ ఇంకా 100 ఏళ్ళైనా బతుకుతుందమ్మా, ఇంకా 100 ఏళ్ళైనా బతుకుతుంది. ఎందుకంటే ఇట్లాంటి ఆచార వ్యవహారాలు ప్రోత్సహించే మా నెల్లుట్ల ఫౌండేషన్ ప్రతి సభ్యుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంత విద్యార్థికులైన అమ్మాయిలు, అడ్వకేట్లు, మా నాగశ్రీ మేడం ఇప్పుడే చూస్తున్నాను, నన్ను ఎప్పుడు చూస్తాను. చాలామంది నన్ను చూద్దామని ప్రయత్నం చేస్తారు, కానీ నాకు ప్రసంగంకి వచ్చేవరకు నా సుత్తి ఎక్కువైతుందా మా ఎవరు అన్నారు ఇవాళ పొద్దున. నేను చెప్పకుండా ఒక బాధ, చెప్తే ఒక బాధ, ఇప్పుడు సార్ని మాట్లాడలేకపోతే ఒక బాధ. నాకు వినాలని తపన ఉంది, కానీ నేను 2 గంటలకు పెట్టాలని మా సార్ అన్నారు. మీరు 5 గంటలకు పెడితే 7 గంటలకు వస్తారు సార్, మీరు 2 గంటల కంటే 4 గంటలకు వస్తారు సార్ అన్నారు. నాకు ఇక్కడ జనగాలతో విశేషమైన అనుబంధం ఉంది. నాకు ఇవాళ అందరినీ ఫ్రెండ్స్ కలవాలి, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాలేను. టక్క 2 నిమిషాలు 3 నిమిషాలు ఉన్నా కూడా నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి మీ నెల్లుట్ల ఫౌండేషన్ రవీందర్రావు గారి ఆరోగ్యం, మా లక్ష్మి గారి ఆరోగ్యం 100 ఏళ్ళు జీవించి ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ ఇక్కడ జరపాలని మనసారా కోరుకుంటూ ప్రతి విద్యావేత్తకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీరు ఇవాళ మాట్లాడక తప్పదు. మా బండారు రాంప్రసాద్ గారు, మరి టీకేఎన్బిఎస్ మహిళా సంఘం మా సోదరి జయశ్రీ గారు, మిగతా సోదరిమణులు అందరూ వచ్చారు. ఇందాక ముందు ఒకసారి చెప్పాడు అమ్మలందరూ వచ్చినంటే నిజంగా అమ్మలందరూ చూడడం ఇంత చాలా సంతోషం అనిపిస్తుంది. పెద్ద పెద్ద మేధావులందరూ అసలు బతుకమ్మ అంటే ఏంది అసలు నిజంగా నాకు కూడా అసలు నేను పల్లెటూరు నుంచి వచ్చినోడే, బతుకమ్మ అంటే నేను ఊర్లో పోయి ఇది చేసినోడే. కానీ మాధవి మేడం తర్వాత సారు ఆయన పేరు సత్యనారాయణ గారు పెద్ద వాళ్ళు చెప్పింది ఓహో ఇంత ఇది ఉందా అని ఇప్పుడు కొంచెం కొంత తెలుసు. వీళ్ళు తెలిసిన తర్వాత ఓహో నిజంగా ఇంత ఉందా అనిపిస్తుంది. ఇంతమంది తల్లులను చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఇదే విధంగా మనం అందరం ప్రతిసారి ముందుకు చేసుకోవాలి. ఇప్పుడే ఇంకా సమయం ఎక్కువైపోయింది, మొదలు బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేస్తే సంతోషం. ఒక్కసారి అందరు ఇటు రండి, అందరు ఇటు రండి.
తెలంగాణ బతుకమ్మ సంబరాలు వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. తెలంగాణ బతుకమ్మ సంబరాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి. తెలంగాణ బతుకమ్మ సంబరాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రతి సంవత్సరం నెల్లుట్ల ఫౌండేషన్ తరఫున ఇలాగే జరగాలి. జరగాలి జరగాలి. మేడం బతుకమ్మ వచ్చే సెంటర్ పెట్టిన తర్వాత ఎవరైతే గాయకులు ఉంటారో మధ్యలో ఉండండి, వాళ్ళు పాట చెప్తున్నారు. అమ్మలక్కలంతా ఉయ్యాలో ఆనందము తోడ ఉయ్యాలో తీరు తీరు పూల ఉయ్యాలో తీసుకొని వచ్చిరి ఉయ్యాలో రంగు రంగుల పూల ఉయ్యాలో రాతిగా పోతిరి ఉయ్యాలో తంగేడు పూలతో ఉయ్యాలో తీరుగా పేర్చిరి ఉయ్యాలో గునుగు పూలు తెచ్చి ఉయ్యాలో గుదురుగా పేర్చిరి ఉయ్యాలో అట్ల పూలు తెచ్చి ఉయ్యాలో కంటి కింపుగా పేర్చి ఉయ్యాలో మందార పూలు తెచ్చి ఉయ్యాలో ముదముతో పేర్చిరి ఉయ్యాలో పట్టు కుచ్చులు తెచ్చి ఉయ్యాలో పండుగ పేర్చిరి ఉయ్యాలో పొందికగా పేర్చిరి ఉయ్యాలో ముత్యాల పూలతో ఉయ్యాలో ముద్దు ముద్దుగా పేర్చి ఉయ్యాలో చామంతి పూలతో ఉయ్యాలో చక్కంగా పేర్చిరి ఉయ్యాలో గన్నేరు పూలిచ్చి ఉయ్యాలో గుత్తంగా పేర్చిరి ఉయ్యాలో అన్ని పూల తోడ ఉయ్యాలో అందంగా పేర్చిరి ఉయ్యాలో గుమ్మడి పూలు తెచ్చి ఉయ్యాలో గౌరమ్మ నూనెట్టి ఉయ్యాలో పట్టు కుచ్చులు తెచ్చి ఉయ్యాలో పండుగగా పేర్చిరి ఉయ్యాలో పండుగగా పేర్చిరి ఉయ్యాలో ముత్యాల పూలతో ఉయ్యాలో ముద్దు ముద్దుగా పేర్చి ఉయ్యాలో చామంతి పూలతో ఉయ్యాలో చక్కంగా పేర్చిరి ఉయ్యాలో గన్నేరు పూలు తెచ్చి ఉయ్యాలో గుత్తంగా పేర్చిరి ఉయ్యాలో అన్ని పూల తోడ ఉయ్యాలో అందంగా పేర్చిరి ఉయ్యాలో గుమ్మడి పూలు తెచ్చి ఉయ్యాలో గౌరమ్మను పెట్టి ఉయ్యాలో గడి బియ్యం కట్టి ఉయ్యాలో బతుకమ్మను పూజించి ఉయ్యాలో ఆరు బయట చేరి ఉయ్యాలో అమ్మల కలంతా ఉయ్యాలో పట్టు చీరలు కట్టి ఉయ్యాలో ప్రతులంతా చేరి ఉయ్యాలో
మీరు కొద్దిగా ముందుకు రండి ఇంకా